నమస్కారం ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ఏపీ పెట్రో పంపుల వద్ద నో స్టాక్ బోర్డ్స్. రైతాంగానికి తీవ్ర ఇక్కట్లు, అప్పు ఆధారిత సరఫరా కారణమా? ఇంధన నిల్వలకు ఢోకా లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ ఉండటంతో వాహనదారులు ఇంధనం కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా ఆయిల్ కంపెనీలు అప్పు ఆధారంగా ఇంధన సరఫరాను నిలిపివేయడమేనని సమాచారం. పెండింగ్ బకాయిలు చెల్లించిన తర్వాతే సరఫరా పునరుద్ధరిస్తామని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. బకాయిల చెల్లింపుల్లో ఆలస్యం, పరిశ్రమల్లో వినియోగం తగ్గుదల వంటి అంశాలు ఈ సమస్యను మరింత తీవ్రతరం చేశాయి. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీజిల్ కొరత తీవ్రంగా కనిపిస్తోంది. పలు బంకుల వద్ద రైతులు, వాహనదారులు బారులు తీరుతున్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్లో ఈ కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. రైతులు కోత యంత్రాలపై ఆధారపడి పంట కోస్తూ ఉండగా డీజిల్ లభించకపోవడంతో పనులు అంతరాయం కలుగుతున్నాయి. ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఆర్వీఆర్ టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.